హాయ్ అండి. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 59. ఒక హ్యాండ్ తో గేదెని దగ్గరికి పట్టుకుని మరొక హ్యాండ్ తో కాల్ రికార్డింగ్ వింటున్న విరాజ్ కి శారద గారి మాటలకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలోనే గేదెను వదిలేసి వెళ్లేంతలోపే గీత వెంటనే విరాజ్ హ్యాండ్ పట్టుకుని ఆపుతుంది. తన బాధకి కారణమైన వాళ్ళని విరాజ్ ఏం చేస్తాడో తెలియదు, కానీ ఏం చేయగలడో గీతకి బాగా తెలుసు. బిజినెస్ విషయంలో విరాజ్ డిసిషన్ మేకింగ్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుందో గీతకి తెలుసు. అదే గీత విషయానికి వచ్చేసరికి విరాజ్ డిసిషన్స్ కాంప్లికేటెడ్ స్టేజ్ నుండి వైల్డ్ స్టేజ్ కి మారిపోతాయి అని గీత కిడ్నాప్ దగ్గర నుండి ఇప్పటి వరకు ఏమయ్యారో తెలియని రాహుల్ ధనుంజయ్ విషయం వల్ల గీత అర్థం చేసుకోగలిగింది. అందుకే విరాజ్ దగ్గర ఆ విషయాన్ని దాచాలని చూసింది. విరాజ్ అడుగుతున్నప్పుడు కూడా కష్టంగా కన్నీళ్లు ఆపుకుంది, తన బాధ బయటపడకుండా. కానీ గీతకి తెలియని విషయం ఏంటి అంటే, గీత కన్నీళ్లు మాత్రమే విరాజ్ కి గీత బాధని తెలియచేయలేవు. గీతకి బాధ కలిగించే ఆలోచన గీతని చేరినా చాలు, ఎక్కడున్నా విరాజ్ కి చెప్పకుండానే చేరిపోతుంది. గీత పీల్చే ఊపిరి కూడా గీత ఫీలింగ్స్ ని పర్ఫెక్ట్ గా విరాజ్ కి తెలియచేస్తాయి. ఆ విషయం గీతకు తెలీదు. జస్ట్ లీవ్ మీ మై హ్యాండ్ ప్రిన్సెస్, ఐ వాంట్ టు టీచ్ హర్ ఏ లెసన్ అని విరాజ్ చాలా కోపంగా అనగానే, ప్లీజ్ విరాజ్ సార్, లిజన్ మై వర్డ్స్ అని గీత రిక్వెస్టింగ్ గా అడిగిన విరాజ్ గీత వైపు సూటిగా చూస్తూ నీరు మొహమాటంగా, అస్సలు వినలేను ప్రిన్సెస్, నీకు నచ్చేవి ఆనందాన్ని ఇచ్చేవి నేను నీకు ప్రాణం పెట్టైనా తెచ్చివ్వగలను, చేయగలను. అదే నీ చిన్న ఇబ్బందికి కూడా కారణమయ్యే వాటిని నీ చుట్టూ ఉంచుకుంటాను అంటే నేను అస్సలు వినలేను, వినను కూడా. అది నీకు ఇష్టం ఉన్నా సరే లేకపోయినా, నీకు నచ్చినా సరే నచ్చకపోయినా అని అప్పటికే గీత హ్యాండ్ ఇంకా వదలకపోవటంతో విరాజు తన చేతిని లాగేసరికి గీత హ్యాండ్ పక్కనే ఉన్న టేబుల్ కి కొట్టుకుంది. గీత చేతికైన గాయాలు మానినా అప్పటికి పూర్తిగా మానకపోవటంతో టేబుల్ కి స్పీడ్ గా కొట్టుకోవటం, లైట్ గా బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయ్యింది. గీత టేబుల్ కి కొట్టుకోవడంతో చిన్నగా ఆ అన్న మాటకి విరాజ్ ముందుకు అడుగు వేయబోతూ వెనక్కి తిరిగి చేయి వైపుకు చూడగానే గీత చేతులకు మళ్ళీ బ్లడ్ కనిపించడంతో విరాజ్ గీతని చూడకుండా లోపలికి తీసుకెళ్లి ఫాస్ట్ గా బ్లడ్ ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి పెయిన్ రాకుండా టాబ్లెట్ వేసి గీత వైపు కూడా చూడకుండా విరాజ్ వెళ్లేంతలోపే గీత మళ్ళీ విరాజ్ చేయి పట్టుకోవటం వల్ల ఆగిపోయాడు. కానీ గీత వైపుకు తిరగలేదు. గీతకి తెలుసు విరాజ్ కి తన మీద కోపం వచ్చినప్పుడు అది తన మీద చూపించడం కూడా ఇష్టం లేక అలా సైలెంట్ గా ఉంటాడు అని. కానీ నిజానికి విరాజ్ కి గీతపై ఎప్పటికీ కోపం రాదు, అది కేవలం బాధ మాత్రమే. గీత వెంటనే విరాజ్ చేతిని వదిలి ఇక బ్యాక్ హగ్ చేసుకుని అలాగే ఉండిపోయింది. విరాజ్ కూడా అలానే ఉండిపోయాడు. కాసేపటికి విరాజ్ కి నీటి తడి తెలియడంతో వెనక్కి తిరగగానే గీత కన్నీళ్లు కనిపించడంతో వాటిని తుడిచి గీతని చూస్తూ, ఈ ప్రపంచంలో నన్ను కిల్ చేయగల వెపన్ ఏంటో తెలుసా అని విరాజ్ అనగానే తన వైపే చూస్తున్న గీతని చూస్తూ, నీ కన్నీళ్లు, వాటిని నేను భరించలేకపోవటం మాత్రమే కాదు ప్రిన్సెస్, అవి నన్ను మెంటల్ గా చంపేస్తాయి అని అనగానే గీత వెంటనే తన కన్నీళ్లు పూర్తిగా తుడుచుకుని ఇంకా గట్టిగా ప్రేమగా హక్ చేసుకుంటుంది. నాకు అమ్మ నాన్న కుటుంబం లేకపోతే ఏమైంది, నాకు ఇంకెవరు అవసరం కూడా లేదు, నాకు ఇంకెవరూ వద్దు కూడా అని గీత మనసులో అనుకోగానే విరాజ్ వెంటనే గీత మాటలు తనకి తెలిసినట్టు గీతని ఇంకా ఇంకా బలంగా దగ్గరికి తీసుకుని గీతకి అన్ని విషయాలు తెలియాల్సిన టైం వచ్చింది అని, షీ డస్ నాట్ డిజర్వ్ ఫర్ అన్ కైండ్ ఆఫ్ ఫైన్ అని అనుకుని ఇప్పుడు చెప్పకపోతే ఈ రోజు గీత పడే బాధకి అందరికంటే ముఖ్యంగా తను కారణం అవుతాడు అనిపించింది విరాజ్ కి. నీకు వాళ్ళ ప్రేమ అవసరం అనిపించకపోవచ్చు, నువ్వు నా దగ్గర హక్కుగా చూపించే నీ మాటలు ప్రేమ అల్లరి కోసం మాత్రమే కాదు, నీ కోపం కోసం కూడా ఎదురు చూసేవారు ఉన్నారు బేబీ. కేవలం నువ్వు వాళ్ళని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తే చాలు అని. నువ్వు నిద్రపోయాక కూడా వచ్చి చూసి నిద్రలో నీ నవ్వుని చూసి నాతో పాటు మురిసిపోయేవారు ఉన్నారు ప్రిన్సెస్. నువ్వు మెలకుగా ఉన్నప్పుడు నిన్ను చూసుకున్న టైం వాళ్ళకి సరిపోక నువ్వు మెడిసిన్ పవర్ కి నిద్రపోయాక
నీకు వాళ్ళు చెప్పాలి అనుకున్న మాటలు ప్రేమగా నువ్వు వినకపోయినా సరే నీకు చెప్పి వెళ్ళిపోయేవారు. నువ్వు పుట్టక ముందే కలలు కని అవి తీరక నరకం చూసిన వ్యక్తి ఇప్పటికీ తన బిడ్డ కళ్ళ ముందు ఉన్న ప్రేమగా దగ్గరకు తీసుకోలేక తల్లడిల్లిపోయే వ్యక్తి ఉన్నారు అని ఆశ్చర్యంగా, అసలు విరాజ్ ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాక అలానే చూస్తూ ఉన్న గీతని సున్నితంగా తన చెయ్యి పట్టుకుని డైరెక్ట్ గా సిద్ధార్థ గారి రూమ్ కి తీసుకువెళ్తాడు. శశి గారు బతికి ఉన్నారు అని తెలిసాక చారిగారు వాళ్ళు శశిరేఖ అభిమన్యుల జంటని ఎన్నోసార్లు రమ్మని చెప్పినా వెళ్ళకపోవటంతో ఈ రోజు చారి గారు సుభద్ర గారు మరీ పట్టుబట్టి రమ్మని చెప్పడంతో డిన్నర్ కి వాళ్ళ ఇంటికి వెళ్లారు. విరాజు సిద్ధార్థ గారి రూమ్ లో సీక్రెట్ గా వాళ్ళులా కనిపించే ఇంకొక రూమ్ ఉండడంతో విరాజ్ తనకి తెలిసినట్టు ఆ రూమ్ ని చిన్న బటన్ ప్రెస్ చేసి గీతని లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ అన్ని శశిరేఖ గారి ఫోటోలతో పాటు ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్న ఫొటోస్ తో పాటు ఆశ్రమంలో పద్మ గారి దగ్గర ఉన్న గీత చిన్నప్పటి ఫొటోస్ తో పాటు గీత ఇప్పుడు ఎలా ఉందో ఆ ఫోటోలన్నీ చాలా పెద్దగా చాలా ఆర్గనైజ్ వాల్ కి ఫిక్స్ చేసి గీతకి అవన్నీ చూసాక మాట కూడా రావట్లేదు. తన దగ్గర కూడా లేనన్ని ఫొటోస్ అవన్నీ కూడా చూసి నమ్మలేనట్టు విరాజ్ వైపుకు చూడగానే విరాజ్ గీత వైపుకు చూస్తూ విరాజు చేతిగా ఉన్న రింగ్ ని తీయకుండానే ఆ రింగ్ ని ఓపెన్ చేశాడు. అది ఓపెన్ అవగానే చూసిన గీతకి నిజంగానే ఒక క్షణం తనేం చూస్తుందో అర్థం కాక అందులో శశిరేఖ సిద్ధార్థ్ గారి ఫోటోతో పాటు విరాజు చిన్నప్పటి ఫోటో కూడా కనిపించడంతో అలానే ఉండిపోయింది. గీత మనసులో ఎన్నో ప్రశ్నలు, వాటిని అడగాలని అన్నా తనకు మాట బయటకు రావట్లేదు. విరాజ్ గీత పరిస్థితిని అర్థం చేసుకుని గీతని బయటకి తీసుకొచ్చి బెడ్ పై కూర్చోబెట్టి తన మోకాలపై గీత ముందు కూర్చుని గీత చేతులు రెండు కలిపి పట్టుకుని, ఇప్పుడు నేను నీకు చెప్పేది చాలా షాకింగ్ అనిపించవచ్చు ప్రిన్సెస్, బట్ అదే నిజం, అది మాత్రమే నిజం. You are not only my princess, you are one and only daughter of Siddhartha. You are one and only daughter of Siddhartha Abhimanyu Verma. You are also an angel to that our family అని అన్నాడు స్థిరంగా. ఇక గీత అది విని చాలా సేపటికి తేరుకుని తడబడుతూ మీరు చెప్పేది నిజమా అంటుంది నమ్మలేక. నేను నీకు ఆ అబద్ధం చెప్పను ప్రిన్సెస్, నేను చెప్పిందే నిజం. నా ప్రేమ వల్ల నీకు ఇంట్లో ఉండే అర్హత రాలేదు. నా మనసులో స్థానమే కాదు, ఈ ఇంట్లో ఏంజల్ స్థానం కూడా నీది మాత్రమే అని గీత ఫేస్ చూస్తూ జరిగింది మొత్తం చెప్పాడు. శశిరేఖ గారికి యాక్సిడెంట్ లో చనిపోయినట్టు క్రియేట్ చేయటము, విరాజ్ కి గీత ఏంజల్ అని ఎలా తెలిసింది, శశిరేఖ సిద్ధార్థ్ గారికి ఎలా తెలిసింది, ధనుంజయ్ రాహుల్ కిడ్నాప్ చేయడానికి గల రీజన్ మొత్తం చెప్పాడు. తర్వాత వాళ్ళ చావు అసద్ గురించి మాత్రం చెప్పకుండా గీత తెలియాల్సినంత వరకు చెప్పేశాడు తనకి. తను తట్టుకోలేక బెడ్ మీద మెల్లగా వాలుతూ ఉంటే విరాజు స్పీడ్ గా లేచి గీతని పట్టుకుని కూర్చున్నాడు. విరాజు చేతుల్లో ఉన్న గీత అసలు ప్రపంచంతో సంబంధం లేనట్టు ఆలోచిస్తూ ఉండటంతో గీత అంతలా ఆలోచించకూడదు అని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన టాబ్లెట్ ఒకటి తీసుకుని వచ్చి తనే వేసి గీతని అలానే పట్టుకుని కూర్చున్నాడు. గీత అసలు విరాజ్ తనకు టాబ్లెట్ వేసినా తెలుసుకోలేనంతగా ఆలోచిస్తూ ఉండిపోయింది. అలా ఆలోచిస్తూనే విరాజ్ చేతుల్లోనే పడుకుండిపోయింది. విరాజ్ కూడా అక్కడే పడుకుని గీతని తన గుండెల మీద పడుకోబెట్టుకుని గీత తల నిమురుతూ, ఇది నీకు చాలా షాకింగ్ న్యూస్ బేబీ, యు నీడ్ సమ్ టైమ్ టు యాక్సెప్ట్ థింగ్స్ బట్ యు హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నీ కోసం మా అమ్మ అత్త ఇప్పటికి చాలా రోజులు వెయిట్ చేశారు, బట్ ఏ విషయంలో అయినా నేను నీకు తోడుగా ఉంటాను ప్రిన్సెస్. పీస్ఫుల్ గా సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయి అని పడుకున్న గీత మొహం చూస్తూ ఫేస్ మీద పడిన హెయిర్ ని పక్కకని నుదుటి మీద ముద్దు పెట్టుకుని గీతని ఇంకా దగ్గరికి తీసుకుని ఎప్పటికో పడుకున్నాడు విరాజు. మార్నింగ్ విరాజ్ కి నైట్ చాలా లేట్ అవడంతో చాలా లేట్ గా లేచి గీత కోసం పక్కనే చూడగానే గీత కనిపించలేదు. విరాజు స్పీడ్ గా బయటకు వచ్చి గీత రూమ్ లోకి వెళ్తూ రంగమ్మ కనిపించడంతో, రంగమ్మ గీత ఎక్కడా అని అడగగానే, రంగమ్మ గీతమ్మ పొద్దుటే లేచి బయలుదేరి ఎక్కడికో వెళ్లారు చిన్నబాబు. ఎక్కడికమ్మా అని అడిగినా సమాధానం చెప్పలేదు నాకు అని అనగానే విరాజ్ వెంటనే బయట ఉన్న సెక్యూరిటీకి కాల్ చేయగానే
వాళ్ళు గీతని వెనక్కి ఫాలో అవుతూ గుడి దగ్గర ఉన్నామని చెప్పడంతో రిలాక్స్ అవుతూ విరాజ్ కూడా స్పీడ్ గా రెడీ అయ్యి టెంపుల్ కి బయలుదేరాడు. మైండ్ లో ఎన్నో ఆలోచనలు ఉన్న గీతని టాబ్లెట్ పవర్ కూడా ఎక్కువ ఆలోచించకుండా ఉండకుండా చేయలేకపోయింది. ఇక నిద్రలేచిన గీతకి విరాజ్ ప్రెజెన్స్ తో పాటు ఆ రూమ్ తన రూమ్ లా కనిపించకపోవటంతో చుట్టూ చూడగానే అది సిద్ధార్థ గారి రూమ్ అని, అక్కడికి అసలు తను ఎలా వచ్చిందో గుర్తుకు రాగానే మళ్ళీ తనలో మొదలైన ఆలోచనలను తట్టుకోలేక విరాజ్ మంచి నిద్రలో ఉన్నా కూడా తనని నిద్రలో వదలకుండా పట్టుకోవటంతో మెల్లిగా చేతులను తప్పించి విరాజ్ ని ఒకసారి చూసి తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి వెళ్లిపోయింది గీత. గీతని డ్రైవర్ తీసుకుని వెళ్తాను అన్న స్కూటీ అక్కడే ఉన్న టెంపుల్ దూరం అయినా కూడా తలని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రెండాట్ల మీద కూడా వెళ్లేదు. టెంపుల్లో తనకు నచ్చిన కృష్ణయ్యని అలాగే చూస్తూ సిచ్యువేషన్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇంతలో పూజారి గారు పూజ చేయటం కోసం కదిలించడంతో పూజ చేయించుకుని అక్కడే కోనేటిలా ఏర్పాటు చేసిన ప్లేస్ ఉంటే మెట్ల మీద కూర్చుని ఆ నీళ్ళ వైపు చూస్తూ మోకాలపై తల ఆనించి చూస్తుంది. గీత అలా ఎంతసేపు ఉందో తెలియదు కానీ పక్కనే ఎవరో కూర్చున్నట్టు అనిపించడంతో తల తిప్పగానే గీత వైపు కాకుండా నీళ్ళల్లో ఆడుతున్న పిల్లల్ని చూస్తూ ఉన్న విరాజ్ కనిపించగానే ఇక చూడనొట్టి చూసి తల తిప్పేసి తను కూడా మళ్ళీ ఆ పిల్లల వైపే చూస్తూ ఉండిపోయింది గీత. మనకి గుడిలో ఎంతసేపైనా కూర్చోబుద్ధి అవుతుంది, పీస్ఫుల్ గా ఉంటుందిగా. ఇద్దరిలో ఎవరూ మాట్లాడుకోలేదు, ఇద్దరు అలానే ఉండిపోయారు. కాసేపు అలా ఉండగానే మేఘన ఆకాష్ నైట్ హనీమూన్ నుంచి తిరిగి రావటంతో అందరూ కూడా చారీ గారి ఇంటి దగ్గరికి చేరిపోయారు. అందరూ వచ్చినా గీత విరాజ్ రాకపోవటంతో మేఘన కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగినా గీత దగ్గర నుంచి సమాధానం రాకపోవటంతో రావే నేను చాలా మిస్ అయ్యాను అని బెంగగా చెప్పడంతో ఫ్రెండ్స్ అయినా కూడా ఇన్ని రోజులు కలిసి ఉండి ఇప్పుడు ఇలా విడిగా ఉండటం వలన గీత కూడానే అలానే అనిపించింది అని చెప్పి ఏం మాట్లాడకుండా విరాజ్ వైపుకు చూడకుండా టెంపుల్ బయటకు వచ్చింది. గీత బయటకు వచ్చేసరికి తన వెనకే విరాజ్ కూడా రావటంతో ఏం మాట్లాడుకుందాం సైలెంట్ గా వెళ్లి విరాజ్ కార్ లాక్ ఓపెన్ చేయడంతో కూర్చుంది. నైట్ లేట్ అవడంతో చారీ గారు ఇంటి దగ్గర ఉన్న సిద్ధార్థ గారు ఇద్దరిని అక్కడికే రమ్మని కాల్ చేయడంతో విరాజ్ కార్ ని చారీ గారి ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు. కానీ ఇద్దరు ఇప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడుకోలేదు. గీత కార్ ఆగగానే విరాజ్ తో కలిసి లోపలికి వచ్చింది. విరాజ్ తో పాటు వచ్చిన గీతని చూడగానే సిద్ధార్థ్ గారు బంగారు అంటూ ప్రేమగా దగ్గరకు వచ్చి ఇంతసేపు ఉన్నారేంటమ్మా అని గీత మొహం ముభావంగా కనిపించడంతో ఏమైంది బంగారు అంటూ గీతకి ఏమైనా అయ్యిందేమోనని కంగారుగా అడిగినా గీత సమాధానం చెప్పకుండా ఆయన వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. సిద్ధార్థ గారు మాటలు విని అందరూ వాళ్ళ చుట్టూ రాగానే శశిరేఖ గారు ఏమైంది కన్నమ్మ అని అడిగినా గీత దగ్గర నుంచి అప్పటికి కూడా సమాధానం రాకపోవటంతో అందరూ పక్కనే ఉన్న విరాజ్ ని చూశారు. ఏం జరిగింది అన్నట్టు. విరాజ్ కారు దిగినప్పటి నుండి గీతని సూటిగా చూస్తూ ఏం లేదు మామ, ప్రిన్సెస్ కి కొంచెం హెడేక్ గా ఉందంట అని విరాజ్ అనగానే సిద్ధార్థ గారు మరి హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చిన్న అంటూ ఆయన కంగారుగా డాక్టర్ కి ఫోన్ చేయబోతూ ఉంటే శశిరేఖ గారు కంగారుగా మరి ఈ విషయం ముందే చెప్తే మేమే ఇంటికి వచ్చేవాళ్ళం కదా కన్నయ్య అని అంటూ గీత చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టారు. గీత అప్పటికి కూడా అందరి కంగారుని చూస్తూ ఉంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విరాజ్ గీత మీద నుంచి చూపు తిప్పకుండా డాక్టర్ కి కాల్ చేస్తున్న సిద్ధార్థ గారిని ప్రిన్సెస్ ఆల్రెడీ టాబ్లెట్లు వేసుకుందిలే మామ, జస్ట్ కాసేపట్లో తగ్గిపోతుందిలే అని అంటాడు. డాక్టర్ అవసరం ఇప్పుడు లేదు అంటాడు. డాక్టర్ తో మాట్లాడుతున్న సిద్ధార్థ గారు విరాజ్ మాటలకి గీతకి ఇబ్బందిగా అనిపిస్తే విరాజ్ చూస్తూ ఉంటాడు. అందరికంటే ముందే తనే రియాక్ట్ అవుతాడు అని తెలుసు కాబట్టి బెంగగా ఇక గీత తలపై ఆయన చెయ్యి వేసి హెడేక్ తగ్గకపోతే అస్సలు బేర్ చేయకు బంగారు, వెంటనే నాకు చెప్పు, నువ్వు ఏది భరించాల్సిన అవసరం లేదురా అంటారు. అక్కడే ఉన్న మేఘనాకి గీత బిహేవియర్ ఎందుకో చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
ఎప్పుడు ఎంత బాధగా అనిపించినా సరే మొహం మీద చిరునవ్వుని చెరగనివ్వని గీత ఈ రోజు అందరూ కూడా అంత ప్రేమగా దగ్గరకు వచ్చినా ఎందుకో తను ఒక మాట కూడా మాట్లాడకపోవటం నిజంగానే విచిత్రం అనిపించింది. మేఘన అందరినీ చూస్తూ గీతతో తన షాపింగ్ చూపించాలి అని చెప్పి వాళ్ళ రూమ్ కి తీసుకెళ్లిపోయింది. గీత మీద ప్రేమతో అప్పటి వరకు గీత తమ వైపు చూస్తున్న చూపులు గమనించని సిద్ధార్థ గారికి ఇప్పుడు మేఘనతో పాటు వెళ్లి గీతని చూసిన చూపులు ఆయనలో ఏదో అనుమానాన్ని అయితే కలిగించాయి. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.